ఆ ఎనాటమీ అంటే ఎక్కడ ఏది ఉండాలో అవి ఉన్నట్టుగా లేక వాళ్ళకి ఈ బ్లీడింగ్ సమస్యలు, పెయిన్, తర్వాత పిల్లలు కలగకపోవటం, భార్యాభర్తలు కలిసినప్పుడు నొప్పి రావటం, డిస్పెరోనియా అంటాం, మోషన్కి వెళ్తున్నప్పుడు నొప్పి రావటం తర్వాత ప్రెజెంట్ అవుతారు. చూస్తే వీళ్ళకి ఎడినోమయోసిస్ అంటాం, అంటే గర్భసంచి బల్కీ అంటాం, బల్కీ యూట్రస్ అని రాస్తారు స్కాన్ రిపోర్ట్స్లో. సో బల్కీగా యూట్రస్ అవ్వటం అండ్ ఓవరీస్లో ఎండోమెట్రియాటిక్ సిస్ అని కనపడటం జరుగుతుంది. సో ఎప్పుడైనా నొప్పి తట్టుకోలేకపోతుంది పాప అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకురండి హాస్పిటల్కి. ఒక స్కాన్ చేసో, ట్రాన్స్ అబ్డామినల్ స్కాన్ ఏదో ఒకటి బయటపడుతుంది. అండ్ ట్రీట్మెంట్ ఎంత ఎర్లీగా ఇనిషియేట్ చేస్తే మనం ఆ అతుకుల్ని అంతలా తగ్గించవచ్చు. వేరే వేరే కౌన్సిలింగ్స్ అంటే అటువంటి వాళ్ళు త్వరగా మ్యారేజ్కి వెళ్ళటం కానీ, డిలే చేసుకోకుండా పిల్లల్ని త్వరగా కంటం కానీ, ఆ విధంగా మన కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళని హెల్ప్ చేయొచ్చు. ఇంకా ఇది స్పాస్మోడిక్లోకి వస్తే, అండ్ ఇంకోటి కంజెస్టివ్ డిస్మెనోరియా అంటాం. కంజెస్టివ్ అంటే ఇని ఇన్ఫెక్షన్ కారణం. పెల్విస్లో ఏ ఇన్ఫెక్షన్ అయినా అవ్వచ్చు. అబార్షన్ అయిన తర్వాత లోపల ఎండోమెట్రైటిస్ కానీ, ఎనీ పిఐడీస్ అంటాం, వేరే 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 క్లమీడియల్ ఇన్ఫెక్టివ్ కారణాల చేత అక్కడ ప్రెషర్ ఎక్కువై పెయిన్ కూడా రావచ్చు. అండ్ పాలిప్స్ కొన్ని కామన్గా కనపడుతుంటాయి కింద సర్విక్స్లో. అది ఆ పాలిప్ అడ్డున్నంతసేపు ఇది బయటికి పుష్ చేయడానికి ట్రై చేస్తే అప్పుడు వాళ్ళకి విపరీతమైన నొప్పి రావచ్చు. ఏ గడ్డలున్నా గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ లాంటివి సివియర్ పెయిన్ తోటి ప్రెజెంట్ అవుతారు.